హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. డేట్ వచ్చేసి 3rd సెప్టెంబర్ 2020కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు వీడియోలో బేసికలీ మనం ఫాలో అయ్యే స్ట్రక్చర్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అసైన్మెంట్, ఎడిటోరియల్, వన్ లైనర్స్, మ్యాప్ యాక్టివిటీ, క్విజ్ లైక్ ఎవ్రీడే లాగానే ఈరోజు కూడా మనం ఫాలో అవడం జరుగుతుంది. కాకపోతే ఈరోజు మనం ఎడిటోరియల్ ప్లేస్లో ఈరోజు ఒక 3 ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది స్టూడెంట్స్. సో వాటిని కవర్ చేద్దాం ఎడిటోరియల్ ప్లేస్లో. సో 3 ఇంపార్టెంట్ న్యూస్. దానికన్నా ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దాం. ఇది 2016 ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్. సో నేను వీడియోలో అడిగేటటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. దాంతో మీకు ఒక యాక్టివ్ లెర్నింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు అలా క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన కొద్దీ మీ మెమరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ప్రతిసారి. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ ల్యాప్సెస్ అండ్ ఇట్స్ ప్రొరోగేషన్. లోక్సభ ప్రొరోగ్ అయిన తర్వాత, అంటే నిరంతర వాయిదా పడిన తర్వాత ఆ బిల్ అనేది రద్దవుతుంది. ఎ బిల్ పెండింగ్ ఇన్ రాజ్యసభ విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్ బై లోక్సభ షెల్ నాట్ బి ల్యాప్స్ అండ్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. అంటే లోక్సభ రద్దయిన తర్వాత కేవలం రాజ్యసభలో ఉన్నటువంటి బిల్లు లోక్సభకి రాకుండా కేవలం రాజ్యసభలో ఉన్నటువంటి బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో మీరు కామెంట్ చేయండి స్టూడెంట్స్. దెన్ ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. పార్లమెంట్ స్థాయి సంఘాలు అంటారు కదా, పార్లమెంట్ స్థాయి సంఘాలకు ఉన్నటువంటి పరిమితులు ఏంటి అనేది మీరు ఆన్సర్ రాసి పంపండి. ఎవరైతే మీకు ఆన్సర్ రాసి పంపుతున్నారో నాకు మీకు ఫీడ్బ్యాక్స్ కూడా ఇస్తున్నాను స్టూడెంట్స్. సో ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి, మెల్లిమెల్లిగా నేర్చుకోండి. ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోయేటటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఫస్ట్ వన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వశ్చన్ అవర్ అండ్ జీరో అవర్. క్వశ్చన్ అవర్, జీరో అవర్ యొక్క ప్రాముఖ్యత ఏంది డిస్కస్ చేస్తాం. దెన్ రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్, పార్లమెంటరీ కమిటీల యొక్క పాత్ర డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మిషన్ కర్మయోగి, మిషన్ కర్మయోగి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. దెన్ వన్ లైనర్స్లో మనం జమ్మూ కాశ్మీర్లో ఇక 5 అధికార భాషలు. దెన్ ప్రపంచ నవకల్పన సూచి, అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటారు దీని గురించి. దెన్ ఇండియా, చైనా, దాని తర్వాత యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, దాని తర్వాత టెలికాం కంపెనీలకు సంబంధించినటువంటి ఏజీఆర్, అగ్రిగేటెడ్ గ్రాస్ రెవెన్యూల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వశ్చన్ అవర్ అండ్ జీరో అవర్. సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఏంటంటే ఇప్పుడు రాబోయేటటువంటి ఏదైతే కనుక మాన్సూన్ సెషన్ ఉందో, అంటే ఈ యొక్క వర్షాకాల సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఇందులో క్వశ్చన్ అవర్ ఉండదు. దాంతోపాటు జీరో అవర్, జనరల్గా 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది, దీన్ని ½ an hourకి తగ్గించాలని ఈ యొక్క ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ అవర్, జీరో అవర్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇది మనకి యూపీఎస్సీలో పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక నేను మీకు ఇందాక చెప్పినట్టు లోక్సభ మరియు రాజ్యసభల యొక్క సెక్రటరీస్ అనేవాళ్ళు ఈ యొక్క లోక్సభ, రాజ్యసభకి ఇన్ఛార్జ్ అనమాట, ఆఫీసర్స్. జనరల్గా వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. మరి వీళ్ళు ఏం ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందంటే ఈ యొక్క క్వశ్చన్ అవర్ ఉండదు మాన్సూన్ సెషన్లో, దాంతోపాటు ఈ యొక్క జీరో అవర్ కూడా తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి మాన్సూన్ సెషన్, వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 1 వరకు జరగబోతున్నాయి స్టూడెంట్స్. ఈ సమావేశాల్లో కూడా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సమావేశాలు జరగబోతున్నాయి. మార్నింగ్ వచ్చేసేసి రాజ్యసభకి, ఈవినింగ్ వచ్చేసి లోక్సభకి ఈ షెడ్యూల్ కేటాయించడం జరిగింది, ఎందుకంటే కోవిడ్ రీజన్ వల్ల అనమాట. మరి ఇలా క్వశ్చన్ అవర్ లేకుండా ఉండడం, జీరో అవర్ తగ్గించడం అనేది ఈ యొక్క ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి విధానాన్ని తగ్గించడం అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అసలు ఈ యొక్క క్వశ్చన్ అవర్ అనేది చారిత్రాత్మకంగా ఎలా మనకి ఎవాల్వ్ అయిందని మనం చూసినట్టయితే కనుక ఫర్ ద ఫస్ట్ టైం 1893లో అప్పుడు బ్రిటిష్ అధికారులు గ్రామాల గుండా వెళ్ళినప్పుడు
వాళ్ళకి ఉచితంగా సరుకులు ఇవ్వాలన్నమాట. ఎవరు? షాప్ కీపర్స్. ఎవరైతే కనుక ఈ యొక్క దుకాణాలు నడుపుతుంటారో, షాప్స్ నడుపుతుంటారో వాళ్ళు ఉచితంగా సరుకులు ఇవ్వాలి. ఇలా సరుకులు ఇవ్వడం ద్వారా వీళ్ళపైన ఎలాంటి బర్డెన్ పడుతుంది, ఎలాంటి భారం పడుతుంది అని మన మన భారత రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు బ్రిటిష్ వాళ్ళని క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ విధంగా మన క్వశ్చన్ అవర్ అనేది బేసికలీ ఈ యొక్క క్వశ్చన్ అడగడం అనేది 1893 నుండి స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఇది మనకి హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి క్వశ్చన్ అవర్, ఈ యొక్క క్వశ్చన్ అవర్ అనేది జనరల్గా పార్లమెంట్ మీటింగ్ అంటే ప్రతిరోజు కూడా పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిరోజు జరిగేటటువంటి మీటింగ్ ఏమంటే సిట్టింగ్స్ అంటారు అన్నమాట. సిట్టింగ్. ఓకే, ఇలా పార్లమెంట్ సిట్టింగ్స్ యొక్క మొదటి 1 అవర్ని, ఫస్ట్ 1 అవర్ని ఈ యొక్క క్వశ్చన్ అవర్కి జనరల్గా కేటాయిస్తుంటారు స్టూడెంట్స్. ఓకే, సో ఈ సమయాల్లో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు జనరల్గా మినిస్టర్స్ రిప్లై ఇస్తుంటారు. సభ్యులు అడిగేటటువంటి ప్రశ్నలు 3 రకాలుగా ఉంటాయి. స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్. స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్, షార్ట్ నోటీస్ క్వశ్చన్. సో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన భారతదేశ పార్లమెంట్లో బైకామరలిజం, ద్విసభా విధానం అనేది ఏ చట్టం ద్వారా మనం ఫస్ట్ బైకామరలిజం స్టార్ట్ చేసాం? బైకామరలిజం అనేది సెంట్రల్ లెవెల్లో, కేంద్ర స్థాయిలో ఏ చట్టం ద్వారా మనం స్టార్ట్ చేయడం జరిగింది అంటే లైక్ మాంటెక్ చెమ్స్ఫర్డా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. సో మరి మనకి స్టార్డ్ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ పక్కన స్టార్ ఉంటుందన్నమాట. మరి స్టార్డ్ క్వశ్చన్లో ఏం జరుగుతుందంటే మినిస్టర్ ఓరల్గా ఆన్సర్ ఇస్తాడు. అంటే ఎలాంటి ఈ యొక్క రిటర్న్ ఫామ్లో ఇవ్వడం అనమాట, ఓరల్గా ఇస్తాడు. మరి ఓరల్గా ఇచ్చాడు కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు, అంటే అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు. నెక్స్ట్ అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే మినిస్టర్ తను ఇచ్చేటటువంటి రిప్లైని రిటర్న్ ఫామ్లో ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఒక రిపోర్ట్ ఫామ్లో ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మనం సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదు. మరి ఇక్కడ మీకు నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటంటే షార్ట్ నోటీస్ అంటే ఏందో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మీకే వదిలిపెడుతున్నాను, మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్, మరి సభ్యులు మంత్రులను ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు అంటే ఆ ప్రశ్నల యొక్క లిమిట్ 150 వర్డ్లో ఉండాలి. దాంతోపాటు ఇది ఒక నిర్దిష్టంగా స్పెసిఫిక్గా ఉండాలి. దాంతోపాటు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందై ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది అయితే కనుక పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క క్వశ్చన్ అవర్లో అడగడానికి వీలుండదు. దాంతోపాటు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపైన క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ అడగడానికి వీల్లేదు. దాంతోపాటు దేశ భద్రతకు సంబంధించినటువంటి వాటిపైన కూడా క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడగడానికి వీల్లేదు స్టూడెంట్స్. దానితోపాటు సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్ని సభలో అనుమతించాలా లేదా అనేది ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్, సభ అధిపతి పైన ఆధారపడి ఉంటుంది. అంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ కొన్ని క్వశ్చన్స్ని అలౌ చేయొచ్చు లేదా అలౌ చేయకపోవచ్చు. ఇది ఈ యొక్క సభాధిపతి యొక్క విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్, క్వశ్చన్ అవర్లో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి కేవలం మినిస్టర్స్ని అడుగుతారా, వేరే ప్రైవేట్ మెంబర్స్ అంటే మినిస్టర్ కాకుండా ఉన్నటువంటి వేరే ఎంపీలను కూడా అడుగుతారా? సో మినిస్టర్లను మాత్రమే అడుగుతారా, మినిస్టర్లు కాకుండా వేరే వ్యక్తులను కూడా అడిగే అవకాశం ఉంటుందా? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో మరి క్వశ్చన్ అవర్ ప్రతిసారి ఉంటుందా, ప్రతిరోజు ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు. బేసికల్ స్టూడెంట్స్, క్వశ్చన్ అవర్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి కింది సందర్భాల్లో క్వశ్చన్ అవర్ అనేది ఉండదు. ఫస్ట్ వన్ ఎప్పుడంటే కనుక రాష్ట్రపతి 2 సభలను ఉద్దేశిస్తూ ప్రసంగించినప్పుడు ఈ యొక్క క్వశ్చన్ అవర్ అనేది ఉండదన్నమాట. అది ఏ సందర్భాలలో ఉంటుందంటే ఈ యొక్క కొత్త లోక్సభ ఎన్నికైన తర్వాత అప్పుడు రాష్ట్రపతి 2 సభలను ఉద్దేశించి మాట్లాడతాడు, అప్పుడు ఈ క్వశ్చన్ అవర్ అనేది ఉండదు. దాంతోపాటు ప్రతి సంవత్సరంలో ఈ యొక్క పార్లమెంట్ ఫస్ట్ సమావేశం అంటే బడ్జెట్ సమావేశాలప్పుడు కూడా ప్రెసిడెంట్ లోక్సభ రాజ్యసభను ఉద్దేశించి సంయుక్తంగా మాట్లాడడం జరుగుతుంది, అప్పుడు కూడా క్వశ్చన్ అవర్ అనేది ఉండదు. దాంతోపాటు
ఈ యొక్క ఆర్థిక మంత్రి బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెడుతుందో ఆ రోజు కూడా ఈ యొక్క క్వశ్చన్ అవర్ అనేది ఉండదు స్టూడెంట్స్. మరి ఈ క్వశ్చన్ అవర్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఈ క్వశ్చన్ అవర్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్ అవర్ ద్వారా అంటే ప్రశ్నలు అడగడం ద్వారా ప్రభుత్వం పార్లమెంటుకి జవాబుదారీతనం ఉండే విధంగా చూడవచ్చు. దాంతోపాటు ప్రభుత్వం ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క లెక్కలు సరిగా మెయింటైన్ చేయనట్టయితే కనుక దానికి సంబంధించినటువంటి డేటాను కూడా ఈ క్వశ్చన్ అవర్ ద్వారా సభ్యులు రాబట్టవచ్చు. మరి క్వశ్చన్ అవర్ని 1991 నుండి లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క క్వశ్చన్ అవర్ అనేది ప్రజల యొక్క దృష్టిని ఇంకా ఎక్కువగా ఆకర్షించిందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరైనా సరే పార్లమెంట్ సమావేశాలు చూస్తుంటారు ఈ యొక్క క్వశ్చన్ అవర్ ఎలా జరుగుతుంటుంది అనేది. సో ఇది స్టూడెంట్స్ క్వశ్చన్ అవర్ గురించి. మరి జీరో అవర్ గురించి మనం చూసినట్టయితే కనుక జనరల్గా జీరో అవర్ అనేది 12 o'clock స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, 12 o'clock స్టార్ట్ అవుతుంది. సో 12 o'clock to 1 o'clock మధ్యలో ఉంటుంది. సో ఈ యొక్క జీరో అవర్లో సభ్యులు ఎవరైనా సరే క్వశ్చన్ అడగవచ్చు స్టూడెంట్స్. మరి సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్స్కి మినిస్టర్స్ ఆన్సర్ చెప్పొచ్చు లేదా ఆన్సర్ చెప్పకుండా ఉండొచ్చు స్టూడెంట్స్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలని రూల్ ఏం లేదు జీరో అవర్లో. ఓకే, సో మరి ఈ యొక్క జీరో అవర్ని మన పార్లమెంట్ యొక్క రూల్స్ నియమ నిబంధనలో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు స్టూడెంట్స్. దీన్ని మన భారతదేశ పార్లమెంటు యొక్క జీరో అవర్ అనేది మన భారతదేశ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అని మనం చెప్పుకోవచ్చు. మిగతా ఏ పార్లమెంట్లలో కూడా ఉండదు. జనరల్గా జీరో అవర్ అనేది దేని తర్వాత వస్తుంది? క్వశ్చన్ అవర్ తర్వాత వస్తుంది. అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ యొక్క లోక్సభ కానీ రాజ్యసభ కానీ 11 AM స్టార్ట్ అయితే 12 PM దాకా క్వశ్చన్ అవర్ ఉంటుంది. 12 PM to 1 PM జీరో అవర్ ఉంటుంది. 1 PM నుండి 2 PM దాకా లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 PM నుండి 6 PM దాకా లోక్సభ ఉంటుంది. 2 PM నుండి 5 PM దాకా రాజ్యసభ ఉంటుంది. ఈ విధంగా సభ అనేది నిర్వహించబడుతుంది స్టూడెంట్స్. ఈ యొక్క జీరో అవర్ అనేది 1962 నుండి మనం కొనసాగిస్తున్నాం. ఈ విధంగా క్వశ్చన్ అవర్, జీరో అవర్ యొక్క ప్రాముఖ్యత ఉంది స్టూడెంట్స్. మరి వీటిని తగ్గించడం ద్వారా ప్రజాస్వామ్యంలో ఈ యొక్క పారదర్శకతను మనం తగ్గించినట్టు అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం పార్లమెంటుకి జవాబుదారీతనంగా ఉండడం అనే దాన్ని కూడా మనం తగ్గించినట్టు అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. సో నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయబోయేది ఎందుకు చూద్దాం ఒకసారి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్. పార్లమెంటరీ కమిటీల యొక్క ప్రాధాన్యత. ఇది ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఫస్ట్ వన్ జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క 4G ఇంటర్నెట్ సర్వీసుల గురించి ఈ యొక్క పార్లమెంటరీ కమిటీ డిస్కషన్ చేయాలనుకున్నప్పుడు ఈ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో, ఐటీ కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ చైర్మన్ అయినటువంటి శశి థరూర్కి, దాంతోపాటు ఈ కమిటీలో సభ్యుడైనటువంటి బీజేపీ మెంబర్ అయినటువంటి నిష్కాంత్ దూబేకి మధ్యలో భేదాభిప్రాయాలు రావడం జరిగింది. ఆ సందర్భంలో పార్లమెంటరీ కమిటీల గురించి వచ్చింది. దాంతోపాటు ఈ యొక్క ఫేస్బుక్లో ఏదైతే కనుక హేట్ స్పీచ్ అంటే ప్రజలని రెచ్చగొట్టే విధమైనటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ఆ సందర్భంలో కూడా ఈ యొక్క ఐటీ కమిటీ చైర్మన్ అయినటువంటి శశి థరూర్ ఫేస్బుక్ ప్రతినిధులను తమ కమిటీ ముందు హాజరు కావాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఇది మాకు చెప్పకుండా ఎలా ఇస్తారని చెప్పేసి కూడా సభ్యుడు ఈ యొక్క శశి థరూర్తో వాదోపవాదాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భాలలో పార్లమెంటరీ కమిటీ అనేది న్యూస్లో వచ్చింది స్టూడెంట్స్. మరి ఈ పార్లమెంటరీ కమిటీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వీటిని ఎలా నిర్వహించాలనే దాని గురించి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో ఎడిటోరియల్ రావడం జరిగింది స్టూడెంట్స్. ఈ విధంగా కమిటీ చైర్మన్కి మరియు కమిటీ సభ్యులకు మధ్యలో బహిరంగంగా వాదోపవాదాలు జరగడం అనేది పార్లమెంటరీ యొక్క సంప్రదాయాలకు విరుద్ధం అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ చెప్తుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్ మనం ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక ఎవరెవరికి మధ్యలో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది స్టూడెంట్స్? శశి థరూర్కి, దాంతోపాటు బీజేపీ సభ్యుడైనటువంటి నిష్కాంత్ దూబేకి మధ్యలో ఈ యొక్క కాంట్రవర్సీ జరిగింది. మరి అసలు మీకు ఇది అర్థం కావాలంటే పార్లమెంటరీ కమిటీస్ మన రాజ్యాంగం ప్రకారం స్టూడెంట్స్, మన రాజ్యాంగం ప్రకారం 2 రకాల పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి స్టూడెంట్స్ మనకి. ఒకటి
శాశ్వతమైనటువంటి పార్లమెంటరీ కమిటీలు, 2 తాత్కాలికమైనటువంటి పార్లమెంటరీ కమిటీలు. శాశ్వతమైనటువంటి పార్లమెంటరీ కమిటీలు ఏమంటారంటే స్టాండింగ్ కమిటీస్ అంటారు. తాత్కాలికమైనటువంటి పార్లమెంటరీ కమిటీస్ని ఏమంటారంటే అడ్హాక్ కమిటీస్ అంటారు. మరి ఈ యొక్క స్టాండింగ్ కమిటీలలో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి మీకు. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క ఫినాన్షియల్ కమిటీస్ అని ఉంటాయి. ఈ యొక్క ఫినాన్షియల్ కమిటీస్లో కూడా మళ్ళీ మీకు ఈ యొక్క పబ్లిక్ అకౌంట్ కమిటీ అని చెప్పేసి, దాంతోపాటు ఎస్టిమేట్స్ కమిటీ అని చెప్పేసి, దాంతోపాటు కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని వివిధ రకాలు ఉంటాయి. సో ఈ స్టాండింగ్ కమిటీలలోనే ఇంకో రకమైనటువంటి కమిటీస్ ఏంటంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. సో ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనేది మనకి 24 ఉంటాయి స్టూడెంట్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో ఎన్ని లోక్సభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి, ఎన్ని రాజ్యసభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకే, సో మరి ఈ యొక్క స్టాండింగ్ కమిటీస్, ఈ స్టాండింగ్ కమిటీస్లో ప్రతి స్టాండింగ్ కమిటీలో కూడా 31 మంది సభ్యులు ఉంటారు స్టూడెంట్స్ కంపోజిషన్. ఈ యొక్క 31 మంది సభ్యుల్లో 21 మంది సభ్యులు వచ్చేసేసి లోక్సభ నుండి ఉంటారు, 10 మంది వచ్చేసేసి రాజ్యసభ నుండి సభ్యులుగా ఉంటారు స్టూడెంట్స్. మరి సభ్యుల్ని ఎవరు నామినేట్ చేస్తారు? లోక్సభ సభ్యుల్ని నామినేట్ చేసేది స్పీకర్, లోక్సభ స్పీకర్. అలానే రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసేది ఎవరంటే రాజ్యసభ చైర్మన్ స్టూడెంట్స్. మరి మీకు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనే కాదు, ఏ పార్లమెంటరీ కమిటీలో కూడా మినిస్టర్ ఎప్పుడు కూడా సభ్యుడిగా ఉండడు స్టూడెంట్స్. ఇన్ కేస్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మినిస్టర్ అయితే కనుక ఆ పార్లమెంటరీ కమిటీలో తన యొక్క సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. మరి ఈ పార్లమెంటరీ కమిటీల యొక్క వీళ్ళ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 1 year ఉంటుంది స్టూడెంట్స్. 1 సంవత్సర కాలం పాటు వీళ్ళ యొక్క పదవీ కాలం ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం స్టూడెంట్స్, ఈ పార్లమెంటరీ కమిటీ ఇచ్చినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పార్లమెంటరీ కమిటీలు ఇచ్చినటువంటి నివేదికలు ఏవైనా సరే ఇవి కేవలం రికమెండేషన్ మాత్రమే, అంటే ఈ యొక్క సలహాపూర్వకమైనవి మాత్రమే. ఇవి ఖచ్చితంగా బైండింగ్ కాదు, ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు స్టూడెంట్స్. మరి ఈ పార్లమెంటరీ కమిటీల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ పార్లమెంటరీ కమిటీల యొక్క సభ్యులను నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క సభ ఎన్నుకుంటుంది, లేదా సభ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళు నామినేట్ చేస్తారు. సో మరి వీళ్ళు రిపోర్ట్స్ ఎవరికి ఇస్తారు? సభకి ఇస్తారు. దాంతోపాటు వీళ్ళకి లోక్సభ సెక్రటరీ కానీ రాజ్యసభ సెక్రటరీ కానీ ఈ యొక్క పార్లమెంటరీ కమిటీలకి సహాయం చేస్తుంటారు స్టూడెంట్స్. మరి ఇక స్టాండింగ్ కమిటీస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఐటీ స్టాండింగ్ కమిటీ అండ్ ఐటీ, ఈ స్టాండింగ్ కమిటీలు ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండే విధంగా ప్రభుత్వాన్ని వీరు ప్రశ్నిస్తుంటారు స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క బడ్జెట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడంలో ఈ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేవి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంటాయి. మరి ఇంతకీ కాంట్రవర్సీ ఏంది? కాంట్రవర్సీ ఏ కమిటీ వల్ల వచ్చింది? పార్లమెంటరీ ఐటీ కమిటీ వల్ల కాంట్రవర్సీ వచ్చింది. ఈ యొక్క ఐటీ కమిటీ చైర్మన్ శశి థరూర్ ఈ యొక్క ఫేస్బుక్ ప్రతినిధులను కమిటీ ముందు హాజరవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఆ ఆదేశాలని ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి సభ్యుడు క్వశ్చన్ చేయడం ద్వారా ఈ యొక్క సమస్య అనేది రావడం జరిగింది స్టూడెంట్స్. జనరల్గానైతే కనుక ఈ యొక్క స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో చైర్మన్ ఇలానే వ్యవహరించాలి అన్నటువంటి రూల్స్ ఏం లేవన్నమాట. అంటే ఇప్పటివరకు ఈ యొక్క పార్లమెంటరీ కమిటీల యొక్క చైర్మన్ సంప్రదాయబద్ధంగా కన్వెన్షన్ బట్టి వ్యవహరిస్తున్నారు, అంతే తప్పించి ఇలానే వ్యవహరించాలని విధి విధానాలంటూ ఏం లేవు. సో దాంతోపాటు ఈ యొక్క పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్ ఎవరినైనా సరే ఈ యొక్క తమ కమిటీ ముందు హాజరుగండి అని ఎవరికైనా ఆదేశాలు ఇస్తే దానికి పార్లమెంటరీ కమిటీలోని మిగతా సభ్యుల యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదన్నమాట. అంటే ఈ యొక్క పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్కి అన్ని రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి. ఎవరినైనా వ్యక్తులను తమ కమిటీ ముందు హాజరవ్వమని అడిగేటటువంటి అధికారం ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది రూల్ 270 ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి
ఈ యొక్క రూల్స్లో రూల్ 270 ఏం చెప్తుందంటే, ఎవరైనా కమిటీ ముందు, ఏదైనా ఒక కమిటీ ముందు ఒక వ్యక్తిని విట్నెస్గా ప్రవేశపెట్టాలి అంటే కనుక, అంటే విట్నెస్ అవసరమా లేదా ఆ సమస్య పైన అనేది ఒకవేళ డౌట్ ఉంటే కనుక స్పీకర్ని అడగొచ్చు అనమాట. సో స్పీకర్ ఆ విషయం పైన విట్నెస్ అవసరమా లేదా అని చెప్తారు. దాంతోపాటు సో ఇక్కడ విట్నెస్ అవసరమా లేదా అని చెప్తారు, కానీ ఆ విట్నెస్ని ఎవరు ఉండాలి ఆ విట్నెస్గా, ఆ విట్నెస్ యొక్క పేరును లేదా ఆ విట్నెస్ ఎవరైతే బాగుంటుందని స్పీకర్ చెప్పారన్నమాట. అంటే ఒక విషయంలో ఒక వ్యక్తిని పార్లమెంటరీ కమిటీ పిలిచే విషయంలో పూర్తి స్వేచ్ఛ కూడా ఎవరికి ఉంటుంది? పార్లమెంటరీ కమిటీ యొక్క చైర్మన్కి ఉంటుంది స్టూడెంట్స్. మరి ఈ స్టాండింగ్ కమిటీల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది స్టూడెంట్స్? ఈ యొక్క స్టాండింగ్ కమిటీల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి, సో ఇందులో పార్టీ బయాస్ అంటే ఒకే పార్టీకి సపోర్ట్ ఇవ్వడం ఉండదు పార్లమెంటరీ కమిటీలలో. దాంతోపాటు ఇది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వంలో జవాబుదారీతనం అంటే అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది పార్లమెంటరీ కమిటీస్ ద్వారా. దాంతోపాటు ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్ అనేది ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ని కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ని కూడా ట్రాక్ చేస్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు పార్లమెంటరీ కమిటీస్ తమ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళు ఎక్స్పర్ట్స్ యొక్క సలహా కూడా కోరే అవకాశం ఉంటుంది కాబట్టి పార్లమెంటరీ ప్రక్రియలో ఎక్స్పర్ట్స్ సలహా కూడా భాగస్వామ్యం చేస్తుంది. ఏ విధంగా? పార్లమెంటరీ కమిటీల ద్వారా. ఓకే, సో ఈ యొక్క పార్లమెంటరీ కమిటీల ద్వారా ఈ యొక్క అపోజిషన్ పార్టీస్కి కానీ, దాంతోపాటు చాలా పరిమితమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి రాజ్యసభ కానీ ఈ యొక్క పార్లమెంటరీ కమిటీల ద్వారా ఎక్కువ అధికారాలను పొందే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఇవన్నీ కూడా పార్లమెంటరీ కమిటీల యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రయోజనాలను మనం చెప్పొచ్చు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఈ యొక్క పార్లమెంటరీ కమిటీలోని సభ్యుడు దాంతోపాటు చైర్మన్ల యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ భేదాభిప్రాయాలు అనేది మంచివి కాదు. ఇది ఈ యొక్క పార్లమెంటరీ కమిటీల యొక్క పనితీరును తగ్గించే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. సో కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అని మనం కంక్లూడ్ చేయొచ్చు స్టూడెంట్స్. సో ఇవి రెండు కూడా ఇంతకుముందు చెప్పినటువంటి క్వశ్చన్ అవర్, జీరో అవర్, దాంతోపాటు పార్లమెంటరీ కమిటీస్ అనేది మీకు GS2 యూపీఎస్సీలోని GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, ఆన్సర్ రేటింగ్ రాసేటప్పుడు. థర్డ్ వన్, మిషన్ కర్మయోగి. ఈ మిషన్ కర్మయోగి దేనికంట? ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని చేపడుతుంది. మరి ఏ విధంగా అంటే, తగిన వ్యక్తికి తగిన పనిని అప్పగించడానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు దీన్ని అమలు చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. ఎందుకు స్టూడెంట్స్ ఇప్పుడు ఇలాంటిది ఒకటి? ఎందుకంటే సో అందరూ అధికారుల మధ్యలో ఒక స్టాండర్డ్ లేకపోవడం, అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ పరిధిలోనే పనిచేసి వీళ్ళకి ఒక విశాలమైనటువంటి దృక్పథం లేకపోవడం వల్ల, దాంతోపాటు సో వీళ్ళకి సరైనటువంటి అంటే రెగ్యులర్గా వీళ్ళ పనితీరు పైన ఎలాంటి పరిశీలన లేకపోవడం, సో దాంతోపాటు ఒకే వర్క్ని కూడా వివిధ డిపార్ట్మెంట్లోని ఆఫీసర్ చేయడం వల్ల ఈ యొక్క వర్క్ డూప్లికేషన్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల ఈ యొక్క ఈ మిషన్ కర్మయోగి అనేదాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది స్టూడెంట్స్. మరి ఈ యొక్క మిషన్ కర్మయోగి అనేది ప్రధానంగా ఇది వేటిపైన ఆధారపడి ఉంటుంది? ఈ యొక్క ప్రధానమైనటువంటి పిల్లర్స్ అన్నమాట, వీటిపైన ఆధారపడి ఉంటుంది స్టూడెంట్స్ ఈ యొక్క మిషన్ కర్మయోగి. మరి దీనిలోని ప్రధాన అంశాలు ఏంటి స్టూడెంట్స్? దీనిలోని ప్రధాన అంశాలు ఏంటంటే, ఈ యొక్క రూల్స్ బేస్డ్ కాకుండా ఈ యొక్క రోల్ బేస్డ్ దాన్ని వీళ్ళు ఈ యొక్క ఎంకరేజ్ చేస్తారనమాట. రూల్స్ బేస్డ్ కాకుండా రోల్ బేస్డ్, అంటే రూల్స్ ప్రకారమే కాకుండా అతను ప్రభుత్వంలో అతని యొక్క రోల్ ఏంది, తన యొక్క విధులు ఏంది అనే దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ విధంగా నియమాల నుంచి విధులపైన మారేటటువంటి పద్ధతికి ఇది
తోడ్పాటును అందిస్తుంది. దాంతోపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు స్టూడెంట్స్. దానివల్ల ఏమవుతుంది, అధికారులు కొత్త విషయాలను నేర్చుకుంటారన్నమాట. ఓకే, సో దాంతోపాటు ఈ యొక్క ఉద్యోగులకు ఫ్రేమ్వర్క్ ఆఫ్ రోల్స్, యాక్టివిటీస్ అండ్ కాంపిటెన్సీస్, ఫ్రేమ్వర్క్ ఫర్ రోల్స్, యాక్టివిటీస్ అండ్ కాంపిటెన్సీస్ అని తయారు చేస్తారు. దీని ద్వారా ఏంటంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి యొక్క తన యొక్క కాంపిటెన్సీ, తన యొక్క పనితీరు ఎలా ఉంది అనేది రెగ్యులర్గా చెక్ చేస్తుంటారనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇవన్నీ రిమైనింగ్ థింగ్స్ మీరు ఒకసారి చెక్ చేయండి స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వ శిక్షణ సంస్థలు, విశ్వవిద్యాలయాలు వీళ్ళతోని ఈ యొక్క ప్రభుత్వ అధికారులకి శిక్షణ ఇప్పిస్తారు, అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తారనమాట. ఈ శిక్షణ కార్యక్రమాల అనంతరం ఉద్యోగుల సలహాలు పరిశీలించి ఈ యొక్క ఐజీఓటీ ఏదైతే ఉందో, ఈ యొక్క ఐజీఓటీ వేదికగా అందించే సమాచారాన్ని, అందులో ఇంకేమైనా సంస్కరణలు కావాలా అంటే ట్రైనింగ్, ఒక అధికారి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఫీడ్బ్యాక్ను కూడా తీసుకుంటారు స్టూడెంట్స్. సో మరి దీన్ని ఏ విధంగా అమలు చేస్తారంటే ఫస్ట్ వన్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమంత్రి మానవ వనరుల మండలి, ప్రైమ్ మినిస్టర్, హెచ్ఆర్ కౌన్సిల్ పేరిట ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు స్టూడెంట్స్. ఇందులో ఉండే మెంబర్స్ ఎవరి చాలా చాలా ఇంపార్టెంట్, క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, దాంతోపాటు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నిపుణులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు, అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు. దాంతోపాటు ఇది కాకుండా ఇంకొకటి క్యాబినెట్ కార్యదర్శి, క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక సమన్వయ విభాగం ఉంటుంది, సపరేట్ అనమాట. ఇదేం చేస్తుంది, సివిల్ సర్వెంట్ల యొక్క సామర్థ్యాన్ని ఎలా పెంపొందించవచ్చు అన్న ప్రణాళికను ఆమోదించి పర్యవేక్షిస్తుంది. దాంతోపాటు ఇంకొక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇదేం చేశారంటే ఇది అసలు శిక్షణ కార్యక్రమాలు ఎలా ఉండాలి, దాంతోపాటు దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి అన్ని రకాలైనటువంటి శిక్షణ సంస్థలు కూడా దీని పరిధిలోకి వస్తాయి అన్నమాట. ఇదేం చేస్తుంది, జాతీయ ప్రాధాన్యాలు ఏమున్నాయి, మన భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని గుర్తించి వాటి పరిష్కారానికి ఎలాంటి విధానాలు ఉండాలి అని చెప్పేసి ఆ విధానాల గురించి ప్రభుత్వ అధికారులకి శిక్షణనిస్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు వీటన్నింటికి సంబంధించి డిజిటల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ యొక్క స్పెషల్ పర్పస్ వెహికల్, ఒక ప్రత్యేక సంస్థ ద్వారా ఈ కంటెంట్ని సమకూర్చడం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవస్థకి 5 yearsలో ఆల్మోస్ట్ ఆల్ 5-10 crores ఖర్చు అవుతుంది. దీనికోసమని ప్రతి సివిల్ సర్వెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 430 rupees కలెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది స్టూడెంట్స్. సో ఈ స్లైడ్లో చూడవచ్చు, మొత్తం 4 సంస్థలు, ప్రైమ్ మినిస్టర్ హెచ్ఆర్ కౌన్సిల్, నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ కోఆర్డినేషన్ యూనిట్, థర్డ్ వన్ క్యాబినెట్ బిల్డింగ్ కమిషన్, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, ఫోర్త్ వన్ స్పెషల్ పర్పస్ వెహికల్. ఇవి 4 కూడా ఉంటుంది స్టూడెంట్స్. మరి కమిషన్ నిర్వహించినటువంటి విధులు ఏంటంటే ఈ యొక్క ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని ఎలా పెంచాలి అనేది, దాంతోపాటు ఈ యొక్క శిక్షణా సంస్థలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, దాంతోపాటు ఈ యొక్క మానవ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయడం, వివిధ శాఖలని సమన్వయపరచడం, దాంతోపాటు శిక్షణా కార్యక్రమాలు ఎలా ఉండాలి ఇంకా స్టాండర్డ్గా, వీటినన్నిటి విషయంలో కూడా ఈ యొక్క కమిషన్ అనేది సిఫార్సులు ఇస్తుంది స్టూడెంట్స్. ఫైనల్గా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సో ఇందాక ముందు మీకు చెప్పినట్టు రూల్స్ ప్రకారం కాకుండా ఇది ఉద్యోగి పాత్రను ఆధారంగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇదివరకు ఉన్నత చదువులు చదువుకోవడానికి కానీ లేదా తమ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం కొంతమంది అధికారులకు మాత్రమే ఉండేది, ఇప్పుడు అది అందరికీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క మిడ్ కెరీర్ ట్రైనింగ్ అంటే జాబ్ చేస్తున్నప్పుడు మధ్యలో ట్రైనింగ్కి కొంతమందికి మాత్రమే ఫెసిలిటీ ఉండేది, ఇప్పుడు అందరి ఉద్యోగులకు కూడా ఇలా జాబ్ మధ్యలో ట్రైనింగ్ తీసుకునేటటువంటి ఫెసిలిటీ రాబోతుంది స్టూడెంట్స్. దాంతోపాటు ప్రతి ఒక్క అధికారి సమాచారం కూడా డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ప్రమోషన్ టైంలో ఈ ఇన్ఫర్మేషన్ని రివ్యూ చేసి దాని ప్రకారం ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఈ విధంగా మన దేశీయ యొక్క అవసరాలకు తగ్గట్టు ఉద్యోగుల యొక్క సామర్థ్యాలను పెంచే విధంగా నిబంధనలు రూపొందించడం జరుగుతుంది స్టూడెంట్స్.
దీని ద్వారా ఏంటంటే వ్యవస్థలో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, దాంతోపాటు పారదర్శకత, ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ బేసికల్లీ మనకి ఈ యొక్క 3 ఆర్టికల్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ లైనర్స్ ఏంటో చూద్దాం. వన్ లైనర్స్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఇక 5 అధికార భాషలు అవి ఏంటంటే నెంబర్ 1 ఉర్దూ, నెంబర్ 2 కాశ్మీరీ, నెంబర్ 3 డోగ్రీ, నెంబర్ 4 హిందీ అండ్ నెంబర్ 5 ఇంగ్లీష్. ఓకే, త్వరలో దీనికి సంబంధించి పార్లమెంట్లో బిల్లును కూడా పెట్టబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సో డోగ్రీ అనే భాషను బోడో, దానితో పాటు మైతాలి లేదా మైథిలి అండ్ ఈ యొక్క సంతాలి, ఈ 3 భాషలతో కలిపి మొత్తం ఈ 4 భాషలను కూడా ఈ యొక్క షెడ్యూల్ 8లో 92nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2003లో యాడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మనకి షెడ్యూల్ 8లో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి స్టూడెంట్స్? హౌ మెనీ లాంగ్వేజెస్ ఇన్ ద షెడ్యూల్ 8? ఆన్సర్ చేయండి. ఓకే, దాంతోపాటు మన భారతదేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఆర్టికల్ 343 నుండి 351 వరకు కూడా డీల్ చేయడం జరుగుతుంది. పార్ట్ 17 అనేది డీల్ చేస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ సో ప్రపంచ నవకల్పన అంటే మనకి ఇన్నోవేషన్, ఇంగ్లీష్లో ఇన్నోవేషన్ అంటారు. అంటే మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇందులో ఇండియా ఎన్నో స్థానం వచ్చిందట? 48. అంటే ఇన్నోవేషన్ ఎంత ఎక్కువగా ఉంటే మనం పేటెంట్ కోసం దరఖాస్తు చేసేవి అన్ని ఎక్కువ ఉంటాయి. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోసం మనం ఏదైతే అప్లికేషన్ పెడతామో అన్ని అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మరి మన భారతదేశానికి 48 ర్యాంక్ వచ్చింది కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఏషియాలో మన భారతదేశందే మంచి ర్యాంక్ అనమాట. ఇంకొన్ని స్పెసిఫిక్ తీసుకుంటే కనుక ఐటీలో కానీ లేదా ఆన్లైన్ సేవలలో కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఇట్లాంటి విషయాలలో ఇండియా ర్యాంక్ ఇంకా చాలా బాగుంది. 15th ర్యాంక్ ఉందన్నమాట. ఓకే, మరి ఈ ర్యాంకింగ్లు ఇచ్చినటువంటి సంస్థ ఏంటంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సిడ్ బిజినెస్ స్కూల్, వీళ్ళు ఈ ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ ర్యాంకులో ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే స్విట్జర్లాండ్ స్టూడెంట్స్. మొత్తం ఎన్ని కంట్రీస్కి ఇందులో ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది? ఈ యొక్క 131 కంట్రీస్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా. నెక్స్ట్ సో డిజిటల్ రంగంలో చైనాని దెబ్బకొట్టడానికి అని చెప్పేసి భారతదేశం తాజాగా 118 యాప్స్ పైన బ్యాన్ విధించడం జరిగింది. దీనితో ఇప్పటికీ మొత్తం 224 చైనా యాప్స్ పైన ఈ యొక్క సో నిషేధం విధించినట్టయింది. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ విధించింది స్టూడెంట్స్? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ మినిస్ట్రీ వాళ్ళు దీనికి రెస్పాన్సిబుల్. సో వీళ్ళు ఏ చట్టంను ఉపయోగించి? ఐటీ యాక్ట్ను ఉపయోగించి. క్వశ్చన్ స్టూడెంట్స్ మీరు ఆన్సర్ చేయండి. ఐటీ యాక్ట్ని ఏ ఇయర్లో తీసుకోవడం జరిగింది? ఐటీ యాక్ట్లోని సెక్షన్ 16A ప్రకారం వీళ్ళు ఈ చర్యను తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజెక్ట్స్ టు డిజిగ్నేట్ ఇండియన్స్ యాజ్ టెర్రరిస్ట్. మీకు ఇది ఈజీగా అర్థం కావాలంటే కొంతమంది భారతీయులు ఎవరైతే కనుక ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నారో వీళ్ళని అంతర్జాతీయ తీవ్రవాదులుగా గుర్తించాలని చెప్పేసి పాకిస్తాన్ ప్రతిపాదించింది. కాబట్టి ఈ ప్రతిపాదనను యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనేది దీన్ని ఆమోదించలేదు, రిజెక్ట్ చేసింది. మరి ఒక వ్యక్తిని అంతర్జాతీయ తీవ్రవాదిగా, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించాలంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏ కమిటీ దాన్ని చూసుకుంటుంది? ఏ కమిటీ చూసుకుంటుందంటే 1267 కమిటీ ఫర్ కౌంటర్ టెర్రరిజం శాంక్షన్స్. ఈ కమిటీ అనేది దాన్ని చూసుకుంటుంది స్టూడెంట్స్. మరి పాకిస్తాన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదనను ఏ కంట్రీస్ రిజెక్ట్ చేశాయి? యుఎస్ఏ కానీ యూకే కానీ ఈ కంట్రీస్ రిజెక్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఈవెన్ బెల్జియం, జర్మనీ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క తాత్కాలిక దేశాలు అన్నమాట యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 కంట్రీస్ ఆర్ పర్మనెంట్ కంట్రీస్ అండ్ 10 కంట్రీస్ ఆర్ టెంపరరీ కంట్రీస్.
యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ యొక్క 1267 కమిటీ అనే దేనికి సంబంధించింది? పర్టికులర్గా అల్-ఖైదా, తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క కమిటీ అన్నమాట. ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలన్నా ఈ కమిటీ తీసుకుంటుంది. ఓకే, సో మరి పాకిస్తాన్ ఎందుకు ఈ విధంగా చేసిందంటే బేసికల్లీ భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో రీసెంట్గా మనం ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా తీసేసినప్పటి నుంచి పాకిస్తాన్ భారతదేశం పైన తీవ్రంగా ఆగ్రహంతో ఉంది. దాని తర్వాత పాకిస్తాన్ అనేది మ్యాప్ కూడా రిలీజ్ చేసింది, ఒక పొలిటికల్ మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. మీకు ఐడియా ఉండాలి. ఆ పొలిటికల్ మ్యాప్లో ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ని, దాంతోపాటు లడాఖ్ని అండ్ గుజరాత్లో ఉన్నటువంటి సర్ క్రీక్ దాంతోపాటు జునాగఢ్ని కూడా తమ యొక్క మ్యాప్లో పేర్కొంటూ మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాని తర్వాత ఈవెన్ మన ఇండియా కూడా సో ఈ యొక్క జైషే మొహమ్మద్ సంస్థ హెడ్ అయినటువంటి ఈ యొక్క మసూద్ అజార్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా గుర్తించాలని మనం రిపీట్గా ఎఫర్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా 2019 యొక్క జైషే మొహమ్మద్ హెడ్ అయినటువంటి మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించడం జరిగింది. దాంతోపాటు భారతదేశం పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల పాకిస్తాన్ అనేది ఇప్పుడు FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ యొక్క లిస్టులో గ్రే లిస్ట్లో ఉంది స్టూడెంట్స్. గ్రే లిస్ట్ తర్వాత నెక్స్ట్ వరస్ట్ ఏందో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ లిస్ట్ ఏంది అని చెప్పేసి ఈ విధంగా వివిధ కారణాల వల్ల పాకిస్తాన్ అనేది భారతదేశం పైన తీవ్రంగా అసంతృప్తి ఉంది అన్నమాట. నెక్స్ట్ 5th వన్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఒకప్పుడు టెలికాం కంపెనీలు ఫిక్స్డ్ లైసెన్స్ ఫీ అనేది ఇచ్చేదన్నమాట. ఇంత లైసెన్స్ ఫీ అనేది ప్రభుత్వానికి ఇచ్చేది. దాని తర్వాత రెవెన్యూ షేరింగ్ మోడల్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ యొక్క ఫిక్స్డ్ లైసెన్స్ విధానం పోయి రెవెన్యూ షేరింగ్ స్టార్ట్ అయింది. రెవెన్యూ షేరింగ్ అంటే ఈ యొక్క టెలికాం కంపెనీలకి ఎంత రెవెన్యూ వస్తే అంత రెవెన్యూలో కొంత పర్సంటేజ్ని ప్రభుత్వంకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ రెవెన్యూ వస్తే ప్రభుత్వానికి ఎక్కువ మనీ వస్తుంది, తక్కువ రెవెన్యూ వస్తే ప్రభుత్వానికి తక్కువ మనీ వస్తుంది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టెలికాం కంపెనీలు ఏమంటున్నాయి అంటే మాకు టెలికాం సర్వీసుల ద్వారా ఏదైతే లాభాలు వస్తాయో అవి మాత్రమే మీకు అందులో షేర్ ఇస్తామంటుంది. గవర్నమెంట్ ఏమంటుందంటే మీకు టెలికాం ద్వారా కాకుండా వేరే విధాల ద్వారా లాభాలు వచ్చినా కూడా, అంటే లైక్ మీకు మీ సంస్థల్లో ఏదైనా వాటిని రెంట్కి ఇవ్వడం ద్వారా కానీ, లేదా మీ ఏదైనా సంస్థకు సంబంధించినటువంటి సంపదన అమ్మడం ద్వారా కానీ, అంటే నాన్ టెలికాం సంబంధించినటువంటి ద్వారా మీకు ఆదాయం వచ్చినది మాకు షేర్ చేయాలని చెప్పేసి అన్నారన్నమాట ప్రభుత్వం. అప్పుడు టెలికాం కంపెనీలకు ప్రభుత్వానికి మధ్యలో ఈ యొక్క వివాదం రావడం వల్ల వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే టెలికాం కంపెనీలు టెలికాం సంబంధించి దాంతోపాటు టెలికాం నాన్ టెలికాం విషయానికి సంబంధించినటువంటి ప్రాఫిట్లో కూడా ప్రభుత్వానికి షేర్ ఇవ్వాలని చెప్పేసి. కాకపోతే ఈ షేర్ ఏదైతే ప్రభుత్వానికి వస్తుందో ఇది టెలికాం కంపెనీలు ఇవ్వడానికి టెలికాం కంపెనీలకు ఎన్ని సంవత్సరాలు గడువు ఇచ్చారు? 10 years గడువు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇందులో మొత్తం డ్యూ ఎంతైతే ఉందో అందులో 10% ఎప్పటి వరకు చెల్లించమంటున్నారు? 31st March 2021 వరకు చెల్లించమంటున్నారు. సో ఇది 10 years అంటే ఎప్పటి వరకు ఇది కంటిన్యూస్గా ఉంటుంది? 2031 వరకు రెగ్యులర్గా టెలికాం కంపెనీలు చెల్లిస్తూ ఉండాలి స్టూడెంట్స్. ఒకవేళ ఏదైనా టెలికాం కంపెనీ చెల్లించినట్టయితే కనుక అది కోర్టు ధిక్కారణ కేసు కిందికి వస్తుందన్నమాట. ఎవ్రీ ఇయర్ 7th April లోపు కోర్టుకు చెప్పాలన్నమాట. ఏమని? మేము ప్రభుత్వానికి ఈ యొక్క 10% మనీ పే చేశామని చెప్పేసి చెప్పాలి. సో మీకు ఈ యొక్క అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ AGR అంటే ఏందో అర్థమైంది అనుకుంటా. ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా వన్-లైనర్స్. నెక్స్ట్ మ్యాప్ యాక్టివిటీ. వాల్మీకి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను స్టూడెంట్స్. వాల్మీకి నేషనల్ పార్క్ అనేది ఒక బీహార్లో ఉంది. ఏ నది ఒడ్డు మీద ఉంటుందంటే ఇది గండక్ అనేటటువంటి నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. బీహార్ గుండా 3 నదులు ప్రధానంగా, ఒకటి గండక్ దెన్ సెకండ్ వన్ కోసి. ఇవి రెండు కూడా బీహార్కి సో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటాయి. మరి బీహార్కి రైట్ సైడ్ నుంచి అంటే బీహార్కి సో ఈ సౌత్ డైరెక్షన్ నుంచి వచ్చేది ఏంటంటే సోన్
సోన్ రివర్ స్టూడెంట్స్. మరి నెక్స్ట్ మీకు ఈరోజు మ్యాప్ యాక్టివిటీ ఏంటంటే క్వశ్చన్, గయా నేషనల్ పార్క్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? గయా నేషనల్ పార్క్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్విజ్. నిన్నటి క్విజ్కి ఫస్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. నౌకాయి జుహార్ ఫెస్టివల్ ఏ రాష్ట్రాలకు సంబంధించింది? ఇది ఒడిస్సా, ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాలకు కూడా సంబంధించింది. ఆన్సర్ ఈజ్ 4. సెకండ్ వన్, ఇండియాలో లాంగెస్ట్ రోప్ వే బ్రహ్మపుత్ర నది పైన ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది? అస్సాంలో. థర్డ్ వన్, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ రెండు ఉన్నాయి స్టూడెంట్స్. ఫస్ట్ వన్, it is a document released by RBI, right, to achieve the financial awareness and empowerment. Is right students. It has prepared by NCERT. No students, it is prepared by RBI only. So answer is 1 only. Answer is 1 only. Next, Kare Museum రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ దేశానికి సంబంధించింది? టర్కీ. ఫిఫ్త్ వన్, గోఫెన్ 905 శాటిలైట్ ఉపగ్రహాన్ని రీసెంట్గా ప్రయోగించడం జరిగింది. ఇది ఏ దేశానికి సంబంధించింది? చైనా. సో సిక్స్త్ వన్, విత్ రెస్పెక్ట్ టు స్టేటస్ ఆఫ్ ఎ సెక్స్ రేషియో ఎట్ బర్త్ అనేటువంటి రిపోర్ట్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ 2001 నుండి 2017 మధ్యలో కూడా ఈ యొక్క చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏదైతే కనుక సెక్స్ రేషియో ఉంటుందో అది చేంజ్ అవ్వలేదు, మేల్ టు ఫీమేల్ అంటున్నారు. ఇది రైట్ ఆన్సర్. This report published by MOSPI. No students, this report published by Member of Parliament Action Group. So only 1 is right answer. International Day for the Remembrance of Slave Trade and Abolition. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆగస్ట్ 23 స్టూడెంట్స్. ఆ రోజున మనం ఫాలో అవుతుంటాం అన్నమాట. మరి ఈరోజు క్విజ్ ఏందో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్. బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? సెకండ్ వన్, బోండా ట్రైబ్. బోండా ట్రైబ్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏందో కమెంట్ చేయండి స్టూడెంట్స్. థర్డ్ వన్, నౌకాహి జుహార్ ఫెస్టివల్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? ఫోర్త్ వన్, రీసెంట్గా ఏ బ్యాంక్ అనేది రైతులకు సంబంధించి లోన్ ఇచ్చే ముందు శాటిలైట్ డేటాను పరిగణలోకి తీసుకుంటామన్నారు? ఏ బ్యాంక్? ఫిఫ్త్ వన్, రీసెంట్గా ఏ సంస్థకి జి సతీష్ రెడ్డి 2 సంవత్సరాల తన యొక్క పదవిని పొడిగించడం జరిగింది? ఏ సంస్థకు సంబంధించి? ఇవి స్టూడెంట్స్, ఇవన్నీ కూడా న్యూస్. మరి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. ఎవరికైతే కనుక కోచింగ్ తీసుకునే అఫోర్డబిలిటీ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.